ఇప్పుడు మీ పిల్లాడు వచ్చి, మమ్మీ ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడే కదరా నువ్వు చాక్లెట్ కొంది, లేక చాక్లెట్ తింది, మళ్ళీ ఐస్ క్రీమ్ ఎందుకురా అని చెప్పి మీరు కొంచెం కసురుకున్నారు. అలా కసురుకునేసరికి మీ పిల్లాడు ఎక్కడి నుంచో తన్నుకుంటూ వస్తుంది. అది ఏమిటి చెప్పండి? దుఃఖం. ఎక్కడి నుంచో తన్నుకుంటూ 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 ఆ ముఖంలో మార్పులు వచ్చేస్తాయి. అంతే, బుడబుడా కళ్ళల్లోంచి కన్నీళ్ళు రాలిపోతాయి. తల్లిగా మీరేం చేస్తారు చెప్పండి? తండ్రిగా మీరేం చేస్తారు చెప్పండి? వాడు అడిగింది ఐస్ క్రీము, వాడు ఇప్పుడే చాక్లెట్ తిన్నాడని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎందుకురా, నువ్వు చాక్లెట్ తిన్నావు కదా, వెళ్ళి ఎక్కడి నుంచి అన్నారు. వాడి కళ్ళల్లోంచి కన్నీళ్ళు జల రాలిని. ఏం చేస్తావు నువ్వైతే? వాడు ఏడిస్తే వెంటనే మీ మనసు ఏమైంది అంటే కఠినమైన మనసు కరగదు. ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లాడు వచ్చి మీ ఎదుట ఏడ్చినట్లయితే కన్న ప్రేమ కరిగిపోతుంది. సర్లే ఏడవకో, ఇదిగో డబ్బులు ఇస్తాను తీసుకెళ్ళి కొడుకో అని అంటే వెంటనే మరి అది ఆ ట్యాప్ ఎక్కడదో తెలియదు కానీ వెంటనే కట్టేస్తాడు. సరే అని చెప్పి కళ్ళు తుడుచుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, నవ్వుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతాడు, ఐస్ క్రీమ్ కూర్చొని తినేస్తాడు. తండ్రి ప్రేమ కంటే, తల్లి ప్రేమ కంటే బహుశ్రేష్టమైన ప్రేమ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. నువ్వు కన్నీటితో దేవుని దగ్గరకు వచ్చి నీ కష్టాన్ని, ప్రభువా 2వ పెళ్లి చేసుకుంటానయ్యా, 3వ పెళ్లి చేసుకుంటానయ్యా, 4వ, ఇలాంటి పిచ్చి ప్రార్థనలు చేస్తే దేవుడు కరిగిపోరు. ఏం చేస్తాడు? గట్టిగా కొడతాడు. సో దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఎంత కుళాయి తిప్పినా, ట్యాప్ తిప్పినా, ఎంత ఏడ్చినా, నీ చెంగంతా తడిపేసినా నీ ముఖం కూడా దేవుడు చూడ్డం. ఇది దొంగేడుపం, ఇది పనికిమాలిన ఏడుపం. పట్టించుకోవడం. నీకున్న కష్టము, నువ్వు కలిగి ఉన్న బాధ, అది దేవుని మనస్సును కరిగించేదైనట్లయితే నీ కన్నీళ్ళు అద్భుతాలు చేస్తాయి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా. మొదటిగా దావీదు సమాధానము దొరకని సమస్య కలిగి అల్లాడిపోతూ ప్రార్థన చేశాడు. 1 నుంచి 5 వచనాలు. సమాధానము దొరకని సమస్య ఏమిటి? యెహోవా, నేను నీకు మొరపెడుతున్నాను కదా, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నాను కదా, నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉంటావేమిటి? నాకు జవాబు ఇవ్వవేమిటి? ఈరోజు మనలో ఎవరైనా దేవుణ్ణి అడుగుతున్నారా? ప్రభు, ఏమిటి ప్రభు ఈ మౌనం? ఎంతకాలం ప్రభువా ఈ మౌనం? ప్రార్థన చేస్తున్నాను కదా, కన్నీళ్లు కారుస్తున్నాను కదా, ఏడుస్తున్నాను కదా, ఉపవాసం ఉంటున్నాను కదా, నీ పాదాలు పట్టుకుంటున్నాను కదా, అయినా మాట్లాడవేంటి ప్రభువా? అయినా జవాబు ఇవ్వేంటి ప్రభువా? అయినా కనికరించవేమిటి ప్రభువా అని నీ మనసులో అనిపిస్తుందా? అయితే వినో, దావీదు కూడా అదే మార్గం గుండా వెళ్ళాడు. దావీదు కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. నేను ఏడుస్తున్నాను కదా, నేను కన్నీళ్లు కారుస్తున్నాను కదా, నీ మీదే నేను ఆధారపడ్డాను కదా, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు కదా, అయినా నువ్వు మౌనంగా ఉంటావేమిటి? చూడండి, నా ఆశ్రయ దుర్గమా అంటే అర్థం ఏమిటి? నువ్వు తప్ప నాకు వేరే ఆశ్రయము లేదు కదా, అది తెలిసి కూడా నువ్వు మౌనంగా ఉంటావేమిటి? కొన్నిసార్లు అదే అనిపిస్తుంటుంది మనకి. ప్రభు, నాకు ఏ సహాయం లేదు కదా, నాకు ఏ దారి లేదు కదా, ఏ ఆధారము లేదు కదా, నా ఆరోగ్యం కూడా బాగలేదు కదా, నా ఆర్థిక పరిస్థితి బాగలేదు కదా, నన్ను అర్థం చేసుకునే భర్త లేడు కదా, నన్ను అర్థం చేసుకునే భార్య లేదు కదా, అన్నీ చూస్తూ కూడా మౌనంగా ఉంటావేమిటి ప్రభువా? దయచేసి నా పక్షమున వ్యాజ్యమాడయ్యా, నాకు సహాయం చేయయ్యా, దయచేసి మౌనంగా ఉండద్దయ్యా అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అలాగే దావీదు కూడా అడుగుతున్నాడు, మౌనంగా ఉంటావేమిటి? నువ్వేగా నా ఆశ్రయ దుర్గము, నా మనవి ఆలకింపుము, నా ప్రార్థన ఆలకించో. నీవు మౌనంగా ఉండిన ఎడలా, నువ్వు మౌనంగా ఉన్నట్లయితే, దావీదు అంటున్న మాట ఏంటి తెలుసా అండి? నువ్వు మౌనంగా ఉంటే చచ్చిపోతానయ్యా, నాకు జవాబు ఇవ్వకపోతే బ్రతికుండి ఏం లాభం ప్రభువా? ఈరోజు మన మధ్య ఎవరైనా అలాంటి పరిస్థితి గుండా వెళుతూ వచ్చారా?
నాకున్న సమస్యలు నన్ను ఎంతగా ఒత్తిడి చేస్తున్నాయంటే ఇక నువ్వు బ్రతకలేవు, చచ్చిపోతేనే బెటరు, చచ్చిపో అని నాకున్న కష్టాలు నన్ను ఒత్తిడి చేస్తున్నాయి. అలాంటి వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆ సమస్యకు సమాధానం దొరకటం లేదు, నా ప్రయత్నాలకు ప్రతిఫలం దొరకటం లేదు, నా కష్టానికి తగినటువంటి ఫలాన్ని నేను చూడలేకపోతున్నా. కాబట్టి నిరుత్సాహం, నిస్పృహ నన్ను ఆవరించి ఉంది. నాకు అనిపిస్తుంది చచ్చిపోతానేమో. మౌనంగా ఉంటున్నావు, ఏమీ మాట్లాడట్లా, కాబట్టి నేను చచ్చిపోతానేమోనయ్యా అన్నవాడు కాస్త 6వ వచనానికి వచ్చేసరికి అంటున్నాడు, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. సమాధానము దొరకని సమస్యలతో అల్లాడిపోతున్న దావీదు ఎంతగా అల్లాడిపోయాడంటే ఈరోజు వచ్చిన సహోదరి సహోదరులు, నీకు ఒక శుభవార్త చెప్తున్నా. నువ్వు చేసిన ప్రార్థన నా ప్రభువు ఆలకించి ఉన్నాడు. ఆయన చెవులుండి చెప్పండి వినేవాడు, కళ్ళుండి చూసేవాడు, నోరుండి మాట్లాడేవాడు, మనసుండి అర్థం చేసుకునేవాడు. ఆయన నీ ప్రార్థన, ఏ ప్రార్థన? సమాధానము దొరకని సమస్యల కొరకు నువ్వు చేసిన ప్రార్థన నా దేవుడు ఆలకించి ఉన్నాడో. ఏకాంతంగా లేచి మోకరించి నీళ్లు కుమ్మరించున్నట్లు ఏం చేయాలి? నీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించు. ఆ దేవుడు నువ్వు ఎంత కన్నీళ్లు కారుస్తున్నావో అంత సంతోషాన్ని నింపబోతున్నాడు. సమాధానము దొరకని సమస్యతో దావీదు ప్రార్థన చేయగా సమృద్ధి అయిన సమాధానము దేవుడు అనుగ్రహించగా సంతోషముతో దావీదు ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. సంతోషముతో దేవుణ్ణి స్తుతించే అద్భుతమైన దినము నీ జీవితంలో త్వరలో రాబోతుంది. విశ్వసించిన వాళ్ళు ఉన్న చోటే ఒక 5 నిమిషాలు మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేస్తారా? యేసయ్యా, యేసయ్యా, మా మనవి ఆలకించయ్యా, మా ప్రార్థన ఆలకించయ్యా, మా గోడు వినయ్యా, మా కష్టాన్ని చూడయ్యా, మా ఆర్తధ్వని నీ సన్నిధికి చేర్చుకోనాయనా. అయ్యా, నీవే మాకు ఆధారం, నీవే మా ఆశ్రయం, నీవే మాకు దిక్కు నాయనా. నువ్వే కాదంటే మేమేమైపోతావు నాయన. అయ్యా, మమ్మల్ని అంగీకరించయ్యా, నన్ను అంగీకరించయ్యా, ప్రతి ఒక్కరిని అంగీకరించయ్యా. మమ్మలను ప్రభువా నీ ఆత్మతో, నీ సత్యముతో, నీ పరిశుద్ధతతో నింపు నాయనా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు యుగ యుగములు చెల్లిస్తూ యేసు నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.